నూజివీడు పట్టణంలో నూజివీడు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ కలయిక భారీ బహిరంగ సభలో మాదిగ హక్కుల కోసం పోరాటం చేసే పోరాటాల యోధుడు మందకృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్న తిరువురు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సభా ప్రాంగణానికి నూజివీడు పురవీధులలో భారీగా బైక్ ర్యాలీ చేస్తూ స్వాగతం పలికిన మాదిగ సోదరుడు అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న మందకృష్ణ మాదిగల ఆత్మీయ కలయిక సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చేశారని టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని త్వరలో చట్టబద్ధత కల్పించి ఎస్సీ వర్గీకరణ చేస్తామని తెలిపారు. మాదిగల ఆత్మీయ కలయిక సభలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వెంటనే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా వెనుకబడి ఉన్న మాదిగలు రిజర్వేషన్ ఫలాలను పొందాలని తెలిపారు. కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, లీడ్ కప్ డైరెక్టర్ పిల్లి మాణిక్యాలరావు, నూజివీడు జనసేన నాయకులు బర్బాపని బాబు మరియు మాది కార్పొరేషన్ చైర్మన్ ఉండవెల్లి శ్రీదేవి, ఎంఈఎఫ్ నాయకులు, మాదిగ పెద్దలు, మాదిగ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాదిగల తరఫున మాదిగల ముద్దుబిడ్డ శ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. శ్రీనివాసరావుతో కలిసి వారితో చేతులు కలిపి పోరాటం చేస్తానికి నడవటానికి పార్థసారథి సిద్ధంగా ఉంటారని కూడా నేను చేస్తాను. నాకు తెలుసు ఈ నూజివీడు నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరూ కూడా సారథి ఓడిపోతాడే అని ముక్త కంఠంతో చెప్పారు, కానీ సారథి గెలుస్తాడని ఎవరు చెప్పలా. కానీ ఈ పేదవాళ్ళందరూ కూడా మా సారథికి న్యాయం జరగాలి, సారథి ఇక్కడ కోటలో జెండా ఎగరేయాలి అని చెప్పేసి కోట మీద జెండా ఎగరేయాలి సారథి అని చెప్పేసి ప్రేమతో వారందరూ కూడా గెలిపించడానికి మరి చాలా కష్టపడ్డారని చెప్పేసి కొన్ని సందర్భంగా విషయం వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరుగుతూనే మాదిగలకు మిగతా కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతోటే ఆ రోజు ఉద్యమం మొదలైంది. దానికి మరో సాక్ష్యంగా ఈ తెలుగు నేల మీదనే బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నది. ఈ తెలుగు నేల మీదనే బీసీలో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ జనాలు గల మాదిగలకు, ఇతర రెల్లి ప్రజలకు, ఇతర దళిత కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది. కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకొని ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిగే విధంగా ప్రచారం చేయడం జరిగింది. పార్థసారథి గారికి, నా సోదరులు మాదిగ ఉద్యమంలో ఉద్యమ నాయకత్వం పనిలో రాష్ట్రం విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో ఇవాళ తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికై మనందరి అభిమానంతో అఖండ విజయం సాధించి మన ముందు నిలబడ్డ తమ్ముడు కొలికపూడి శ్రీనివాసరావు మాదిగ గారికి శాసనసభ్యుడు 30 సంవత్సరాలు దాటింది. ఈ 30 సంవత్సరాలు మాదిగ ఉద్యమం చెక్కు చెదరకుండా నిలబడగలిగింది. ఆ ఉద్యమాలు మొదలైన తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆ ఉద్యమ ప్రభావం ఆయా రాష్ట్రాల్లో కనిపించేది. కానీ మళ్ళీ మరో దశాబ్దం వచ్చినప్పటికీ ఆ ఉద్యమాల ప్రభావం ఎక్కడ కనిపించకుండా పోయిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈ తెలుగు నేల మీద ఉద్యమం మొదలుపెట్టి 3 దశాబ్దాలుగా ఉద్యమం నడుపుతున్న క్రమంలో
తెలుగు నేల మీద మొదలుపెట్టిన ఉద్యమం ఇతర రాష్ట్రాలకు విస్తరించి దేశంలో అధిక రాష్ట్రాలకు విస్తరించి ఇవాళ భారతదేశంలోనే మరి ఏ సామాజిక ఉద్యమైనా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల కంటే మించి నిలబడని ఈ పరిస్థితిలో మరి ఇది 3 దశాబ్దాలుగా ఎలా నిలబడగలిగింది, నిలబడమే కాకుండా ఎలా ముందుకు సాగింది, తెలుగు నేల మీదనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మొత్తం కలిస్తే షెడ్యూల్